హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బ్యూటీ 777. ఈరోజు మా ఇంట్లో అందరికీ ఇష్టమైన పల్లి చట్నీ ఉత్తప్పం చేస్తున్నానండి. ముందుగా నూనె వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి, కారం చూసుకొని వేసుకోవాలండి. అవి కారం ఉన్నాయి చూసుకొని, తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకొని అవి కూడా వేయించుకోవాలి. అవి కూడా వేయించుకున్న తర్వాత పుట్నాలు వేసుకోవాలండి. అవన్నీ చక్కగా వేగే వరకు వేయించుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కొబ్బరి వేయించుకోవాలి. కొబ్బరి కొంచెం తక్కువ వేడిలోనే ఉండగా వేయించుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి చట్నీ. ఆ మూడు కలుపుకొని మంచిగా వేయించుకోవాలి. ఇవన్నీ చల్లారే వరకు మనకి ఉత్తప్పానికి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్లు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా అండి. ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని వీటితో పాటు సాల్ట్, జీలకర్ర కూడా వేయాలి. క్యారెట్ కొంచెం ఎక్కువ వేసానండి. పిల్లలు మంచిగా బయట విడిగా తింటారు కాబట్టి ఉత్తప్పంలో తింటారు కాబట్టి కొంచెం క్యారెట్ ఎక్కువ వేసాను. ఇంతకుముందు చాలాసార్లు చేశానండి, చాలా టేస్ట్గా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి. చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. ట్రై చేయండి. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు చల్లారినాయండి. ఈ చల్లారినవి సాల్ట్, కొంచెం చింతపండు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంత తక్కువ వేసుకోవాలి. తక్కువ వేసుకున్న తర్వాత తాలింపు వేసుకొని చట్నీ కలిపేసుకోవాలి. ఇప్పుడు దోశ ప్యాన్లో ఇట్లా కొంచెం మందంగా వేసుకోవాలి. పైన మూత పెట్టుకోవాలి. సాఫ్ట్గా ఇలా వస్తాయి. ఇలా కొన్ని పిల్లలకి మార్నింగ్ బాక్స్ పెట్టాను. ఇంకా కొన్ని మేము తినడానికి కూడా ఇంకా కొన్ని వేసాను. మూత పెట్టుకొని చేసుకుంటే మెత్తగా వస్తాయి. ఇలా కలర్ షేడ్ అయ్యే వరకు వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని చేసుకోవాలి. చాలా బాగుంటాయండి మెత్తగా, అంటే అందరూ ఇష్టపడతారు. మా ఇంట్లో అందరూ కాంప్లిమెంట్ ఇస్తారు చాలా బాగుంటాయి అని. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ అండ్